వీళ్ళకి లోకల్ పాలిటిక్స్ మీద ఉన్న శ్రద్ధ మెయిన్ పాలిటిక్స్ మీద ఉండదు. ఎందుకు అంటే దేశానికి సంబంధించిన అవసరాల గురించి మనం ఏం ఆలోచించుకోవట్లేదు. మన నాయకులు బాగుంటే దేశం బాగుండిపోతుందని ఫీల్ అవుతున్నటువంటి రోజులు. వాస్తవంగా దేశం బాగుంటేనే మన నాయకులు బాగుంటారు, మన పార్టీలు బాగుంటాయి. అది మర్చిపోతున్నాం. ఇది పోతే నేను చాలా రోజుల క్రితం ప్రస్తావించాను, లాస్ట్ 10 రోజుల క్రితమేమో, పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టాడు నరేంద్ర మోడీ. వాటర్ దానికి పోయేటటువంటి దాన్ని మార్చేశాడు, ఇండియాలోకి డైవర్ట్ చేసుకొచ్చారు అన్నటువంటి దాని మీద ఇప్పటికి కథనాలు ప్రారంభమైన, అది కూడా డిజిటల్ మీడియాలోనే, మెయిన్ మీడియా ఇంకా అందుకోలేదు. పాకిస్తాన్ మీద సైలెంట్గా వారు అస్త్రం ప్రయోగించింది మోడీ సర్కార్. పాకిస్తాన్లోకి వెళ్ళే చినాబ్ నది ప్రవాహాన్ని మళ్లించేశారు. ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్తాన్లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీలోకి తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దగ్గర 27 జనవరి 2024 కిశ్త్వార్ జిల్లాలోని ద్రాబ్షల్లా వద్ద సొరంగాల ద్వారా చినాబ్ నదిని మళ్లించారు. పాకిస్తాన్లోకి నీటి ప్రవాహాన్ని ఆపడమే కాకుండా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దాదాపు 4000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష మరియు పరోక్షోపాధిని సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 40 సంవత్సరాల జీవితకాలంలో 5289 కోట్ల విలువైన ఉచిత విద్యుత్ అంటే 9581 కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుండి ప్రయోజనం పొందుతుంది. ఇది పదే పదే మన మీద కాళ్ళు దువ్వి అంతులేని విషాదాన్ని దేశంలోకి ప్రవహించేసే పాకిస్తాన్కి రక్తం నీళ్లు కలిసి పారలేవని తేల్చెప్పినట్టయింది. మరి ఇది ఎలా సాధ్యమైందంటే అప్పుడెప్పుడు 1960లో మన నెహ్రూ పాకిస్తాన్ అధినేత అయూబ్ ఖాన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తి. దీన్ని సింధు నదీ జలాల ఒప్పందం అంటారు. దీనివల్ల సింధు పరివాహకంలోని సింధు, జీలం, చెనాబ్ నదుల నుంచి ఇండియాలోకి అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని పాకిస్తాన్ స్వేచ్ఛగా వాడుకోవచ్చు. సేమ్ సబ్జెక్ట్. బీస్, రావి నదుల నీటి నుంచి పాకిస్తాన్ అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని ఇండియా వాడుకోవచ్చు. ఆ ఒప్పందాల గడువు పూర్తయింది. ఈ నదుల నీటి వినియోగ సమీక్షకు పునః ఒప్పందానికి బదులు ఇండియా వీలైనంతగా మన భూభాగంలోనే ఎక్కువ నీటి వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. పాకిస్తాన్ ఆల్రెడీ దివాళా దశలో ఉంది. ప్రభుత్వ నిర్వహణకే డబ్బు లేదు. ఇక ప్రాజెక్టులు సొమ్ము ఎక్కడిది? మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బెలూచ్ తీవ్రవాదుల ప్రతిఘటన అధికంగా ఉంది. IMF పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో పెట్టే ఆలోచన కూడా తెలిసిందే కదా. సో ఇండియా వచ్చే నీటిని అదేమీ అడ్డుకోలేదు. అలాగని ఇండియా నుంచి వచ్చే నీరు ఆగిపోతే నోరు మెదపలేదు. ఎందుకంటే నాటి ఒప్పందం ఇప్పుడు అమల్లో లేదు. గతంలో పాకిస్తాన్ చెప్పినట్టలా ఆడే కాశ్మీర్ పార్టీల వెన్నుముక్కలు ఆర్టికల్ 370తో ఎత్తేసిన తర్వాత విరిగిపోయినాయి. కాశ్మీర్ ఉగ్రవాదం వెన్ను విరవాలంటే పాకిస్తాన్ విష ప్రవాహాలకు అడ్డుకట్టలు పడాలంటే ఇదిగో ఇలా కీలెరిగి వాతలు పెట్టడమే జరుగుతుంది. అదే మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఇట్లాంటి స్టోరీలు ఎందుకని రావో అర్థం కావు.